థియేటర్ల బంద్ వ్యవహారం ఎప్పుడైతే బయటకొచ్చిందో, ఇండస్ట్రీలో ఎలాంటి సమస్యలున్నాయి అనేది ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. అటు ప్రొడ్యూసర్‌లు హ్యాపీగా లేరు, ఇటు డిస్ట్రిబ్యూటర్‌లు హ్యాపీగా లేరు, అటు ఎగ్జిబిటర్‌లు కూడా హ్యాపీగా లేరు. వాళ్ళలో వాళ్ళు గొడవలు పడుతున్నారు. వాళ్ళ పర్సెంటేజ్ విధానమా? అద్దె కావాలా? దీని మీద అసలు నాన్ స్టాప్ చర్చ నడుస్తుంది. ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అసల ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది? అసలు ప్రొడ్యూసర్‌కి ఎంతొస్తుంది? డిస్ట్రిబ్యూటర్‌కి ఎంతొస్తుంది? ఎగ్జిబిటర్‌కి ఎంతొస్తుంది? ఈ లెక్కలన్నీ కూడా సామాన్యమైన జనానికి మెల్లిమెల్లిగా అర్థమవుతూ ఉన్నాయి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి ఒక ప్రెస్ నోట్ బయటకొచ్చిందో, అప్పుడు ఈ సమస్యకి మరింత ప్రాచుర్యం వచ్చింది. అసలు ఈ విషయంలో ఎవరిది తప్పు? ఎవరిది రాంగు? ఇందులో దోషులెవరు? అసలు నాన్ స్టాప్ డిబేట్ ఇది. కాకపోతే అటు ప్రొడ్యూసర్‌లు హ్యాపీగా లేరు, ఇటు ఎగ్జిబిటర్‌లు హ్యాపీగా లేరు, ఇటు డిస్ట్రిబ్యూటర్‌లు హ్యాపీగా లేరు. మొత్తానికి ఇండస్ట్రీలో ఒక గందరగోళమైన వాతావరణం నెలకొంది. దీనికి అసలు కారణం ఏంటి? ఎవ్వరు ఏమనుకున్నా సరే, ఎంత డిబేట్ జరిగినా సరే, మొత్తం ఈ చర్చంతా ఆడియన్స్ దగ్గరకొచ్చి ఆగుద్ది. థియేటర్‌కి ఆడియన్స్ రావడం లేదు. ఇది 100కి 100 పక్కా. అటు ఓటీటీల ప్రభావం గానివ్వండి, లేదంటే టికెట్ల రేట్లు గానివ్వండి, లేదంటే రివ్యూల వ్యవస్థ గానివ్వండి, ఇలా రకరకాలుగా థియేటర్‌కి ఆడియన్స్ ఎందుకు రావట్లేదంటే, మనం రకరకాల కారణాలు చెప్తుంటాం. ఒకళ్ళేమో ఓటీటీ వ్యవస్థ అంటారు. ఇంకొకళ్ళు టికెట్ల రేట్లు బాగా పెరిగిపోయినాయి అంటారు. రెండోది థియేటర్‌లో జరుగుతున్న దోపిడీ అంటారు. అసలు మంచి సినిమాలు రావడం లేదంటారు. అసలు రివ్యూల వల్ల సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోతుందంటారు. ఇలా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకుంది. కాకపోతే చాలా స్థూలంగా, చాలా సూక్ష్మంగా గ్రహిస్తే ఈ మొత్తం వ్యవహారం వెనకాల హీరోల పాత్ర ఎంతవరకు ఉంది? హీరోలు కూడా ఈ వ్యవహారంలో దోషులా? కాదా? నా వరకు అసలు ఈ టోటల్ ఎపిసోడ్‌లో హీరోలదే తప్పంతా అనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో విలన్ ఎవరంటే హీరోలే కనిపిస్తున్నారు. ఎందుకంటే థియేటర్‌కి కంటెంట్ కావాలి. థియేటర్‌కి కంటెంట్ కావాలంటే హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలి. మన హీరోలా 2 ఏళ్లకొకసారి, సంవత్సరానికొకసారి, కొంతమందైతే 3 ఏళ్లకొకసారి కనిపిస్తారు థియేటర్‌లో. ఇదివరకు 'కృష్ణ' గారు, 'చిరంజీవి' గారు, 'బాలకృష్ణ' గారు ఏ పెద్ద హీరో పేరైనా తీసుకోండి. సంవత్సరానికి 5, 6 సినిమాలు చేసేవాళ్ళు. 'సూపర్ స్టార్ కృష్ణ' అయితే సంవత్సరానికి 18 సినిమాలు చేసేవాళ్ళు. సంవత్సరానికి 13 సినిమాలు చేసిన సందర్భాలు 'కృష్ణ' గారి జీవితంలో కోకొల్లలున్నాయి. మరి ఈనాటి స్టార్‌లకేమైంది? మన టాప్ స్టార్‌లకేమైంది? వాళ్ళు సంవత్సరానికి ఎందుకు కనీసం ఒక్క సినిమా అయినా తీయలేకపోతున్నారు. మనకున్న స్టార్‌లే ఐదుగురు, ఆరుగురు. మీరు పేర్లు చెప్పండి. 'ప్రభాస్', 'ఎన్టీఆర్', 'పవన్ కళ్యాణ్', 'బన్నీ', 'రామ్ చరణ్' ఇలా పేర్లు చెప్పండి. మనకి ఒక 7, 8 పేర్లు కూడా రావు. టాప్ స్టార్‌ల పేర్లు. ఇండస్ట్రీని గడగడలాడించే వాళ్ళొస్తే బాక్స్ ఆఫీస్ బొనాంజాలే అనిపించుకున్న స్టార్‌లు మనకి వేల మీద లెక్క పెట్టవచ్చు. 7, 8 మహా అయితే 10 మంది. 10 మంది టాప్ స్టార్‌లున్నారు. 10 మంది హీరోలు పట్టుమని 10 సినిమాలు చేయకపోతే ఇక థియేటర్‌లకి ఫుటేజ్ ఎక్కడి నుంచొస్తుంది? సరే హీరోలేమో 2 ఏళ్లకొకసారి, 3 ఏళ్లకొకసారి సినిమా చేస్తారు. రెమ్యునరేషన్ విషయానికొద్దాం. ఒక్కొక్క హీరో రెమ్యునరేషన్ ఈరోజు 100,00,00,000. ఏ పెద్ద హీరోనే తీసుకోండి. 100,00,00,000 తగ్గిన హీరో ఒక్కడు కూడా లేడు. ఇదివరకు మరి 'చిరంజీవి' గారు, 'బాలకృష్ణ' గారు, 'నాగార్జున' గారు, వెంకటేష్ గారు వీళ్ళంతా 100,00,00,000 హీరోలు కాదే. వాళ్ళ రెమ్యునరేషన్ 10,00,00,000, 20,00,00,000, 30,00,00,000 దాటి ఈ మధ్య దాటింది వాళ్ళది. కానీ ఈ మధ్య సినారియో మొత్తం మారిపోయింది. 2, 3 సినిమాలు చేసిన టాప్ స్టార్ ఎవరైనా సరే, ఇప్పుడు మనం ఏ పేరైనా తీసుకోండి. 'మహేష్ బాబు', 'ఎన్టీఆర్', 'బన్నీ', 'అల్లు అర్జున్', ముఖ్యంగా 'ప్రభాస్' వీళ్ళ ఎవ్వరి పేరైనా తీసుకోండి. వీళ్ళెవ్వరు 100,00,00,000కి రూపాయి కూడా తక్కువ తీసుకోవట్లేదు. 'పవన్ కళ్యాణ్' అయితే ఒకరోజు సెట్‌కి వెళ్ళడానికి 2,00,00,000 తీసుకుంటున్నారు. ఎవరి డిమాండ్ వాళ్ళది. ఎవరి క్రేజ్ వాళ్ళది. ఎవరి ఫ్యాన్ ఫాలోయింగ్ వాళ్ళది. ప్రొడ్యూసర్‌లు ఇస్తున్నారు. హీరోలు తీసుకుంటున్నారు. మధ్యలో మీకేంటి అని క్వెషన్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ టోటల్ సినారియోని ప్రభావితం చేస్తుంది హీరోలు వాళ్ళు తీసుకుంటున్న పారితోషికాలు. ఒక హీరో పారితోషికం పెంచేసాడు. ఆ ప్రొడ్యూసర్ ఏం చేయాలి? హీరో అడిగినంత ఇవ్వాలి. హీరో అడిగినంత ఇస్తే బడ్జెట్‌లేమవుతాయి? రూ. 100 అవ్వాల్సిన సినిమా రూ. 200, రూ. 300 అవుతుంది. అప్పుడు దాన్ని బయ్యర్‌కి ఎంతకమ్ముతాడు? ఖచ్చితంగా బయ్యర్ ఎక్కువ రేటుకి కొనాల్సొస్తుంది. బయ్యర్ ఎక్కువ రేటుకి కొన్నాడు. మరి అతనికి రిటర్న్స్ తిరిగొస్తున్నాయా లేదా? అతనికి రిటర్న్స్ తిరిగొస్తేనే గదా! అటు ఎగ్జిబిటర్‌కి, ఇటు ప్రొడ్యూసర్‌కి డబ్బులు మిగిలేవి. ఒక ప్రోడక్ట్ రూ. 100 తీయాల్సిన ప్రోడక్ట్ రూ. 150కి తీస్తే, ఆ రూ. 50 లాస్ ఎవరు భరిస్తారు? సరే హీరోల పారితోషికంతో మాకేం సంబంధం లేదు. హీరోలు ఎంతడిగినా మేము ఇవ్వడానికి రెడీ అంటారా? సరే. హీరోల పారితోషికం పక్కన పెడదాం. వాళ్ళకయ్యే ఖర్చుల విషయానికొద్దాం. ప్రతి హీరోకి డూప్ కావాలి. ఒకరు గాదు. ఇద్దరు, ముగ్గురు డూబులు కావాలి. అసలు డూబుల్ని మెయింటైన్ చేయడమే నిర్మాతలకి చాలా భారమైపోతుంది. ఒక్కొక్క డూబు తీసుకున్న పారితోషికం ఎంత? వాళ్ళకి పారితోషికం ఇవ్వక్కర్లేదు. పారితోషికంతో పాటు వాళ్ళకి ప్యాంపరింగ్ చేస్తుండాలి.
ఎందుకంటే డూబ్‌ని బాగా చూసుకుంటేనే కదా వాడు రేపు పొద్దున్న సెట్‌కొచ్చేది. డూబ్ సెట్‌కి రాకపోతే షూటింగ్ లేకపోయిన పరిస్థితుల్లో ఉన్నాం. అంటే ఒక హీరోకి పారితోషికం ఇస్తూ, అతని డూబ్‌ని కూడా మనం మెయింటైన్ చేస్తూ, అతనికి పారితోషికాలిస్తూ, హీరో స్టాఫ్‌కి కూడా పారితోషికాలిస్తూ, ఎంత బర్డెన్ నిర్మాత ఫేస్ చేస్తున్నాడో ఒక్కసారి ఆలోచిస్తే, ఇలాంటి లెక్కలన్నీ బయటకు తీస్తే, అసలు నిర్మాత ఎంత పెడుతున్నాడు? వాడికి ఎంతొస్తుంది? వాడికి అదనంగా ఎంత ఖర్చవుతుందనే వివరాలన్నీ బయటకొస్తే, ఇందులో ఎవరు బలైపోతున్నారు? టోటల్ తతంగానికి కారణం ఎవరనే విషయాలు మనకు వెలుగులోకొస్తాయి. హిట్ ఉన్న హీరోకి పారితోషికం పెంచడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్‌ని బట్టే రెమ్యునరేషన్ ఇస్తారు. కానీ ఒక హీరో ఉన్నాడు. తను వరుసగా ఫ్లాపులు తీస్తూనే ఉంటాడు. తన సినిమాలన్నీ వరుసగా ఫ్లాపులే. మీరు లిస్ట్ తీయండి. ఆ హీరో ఎవరో నేను చెప్పక్కర్లేదు. ఒకసారి లిస్ట్ తీస్తే గత 5, 6 ఏళ్లలో అతను మహా వచ్చింది ఒకటో, రెండో హిట్లు అంతే. కానీ ప్రతి సినిమాకి తన పారితోషికం పెంచుకుంటూ పోతాడు. ఫ్లాప్ అయితే తన రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి కదా! అలాంటి హీరో కాదు. ఫ్లాప్ అయినా ఆ సినిమాకి డబ్బులు రాకపోయినా తరువాతి సినిమాకి 2,00,00,000, 3,00,00,000 బోనస్ అనమాట. ప్రొడ్యూసర్‌కి బోనస్. 20,00,00,000 తీసుకుంటే ఆ సినిమా ఫ్లాప్ అయినా నెక్స్ట్ సినిమాకొచ్చేటప్పటికి 22,00,00,000 డిమాండ్ చేస్తాడు. ఆ 22,00,00,000 ఇవ్వాల్సిందే. లేదంటే హీరో దొరకడు. హీరో అంటే మోజుతో, ఈ హీరో ఉంటే మనకు బిజినెస్ అవుద్దన్న ఆ లెక్కలతో ప్రొడ్యూసర్ ఇవ్వడానికి రెడీ అయిపోతాడు. ఈ హీరో ఎలాంటి టైప్ అంటే డబ్బులంతా తీసేసుకున్న తర్వాత అందులో 2,00,00,000, 3,00,00,000 బ్యాలెన్స్ ఉంటే డబ్బింగ్ కూడా చెప్పడు. ఆ 2,00,00,000, 3,00,00,000 తన ఖాతాలో పడితే తప్ప డబ్బింగ్ థియేటర్‌కి కూడా రాడు. వీళ్ళేమైనా హీరోలంతా ప్రొడ్యూసర్‌కి ఫేవర్ చేసే రకాలేం గాదు. సినిమా అంతా అయిపోయిన తర్వాత అసలు ప్రమోషన్‌లకి రాని హీరోలు కూడా చాలామందుంటారు. ప్రమోషన్‌లకి ఒక రోజు, 2 రోజులు ఇచ్చి అదేదో నిర్మాతకేదో ఫేవర్ చేసినట్టు బిల్డప్‌లు ఇచ్చే హీరోలు కూడా ఉన్నారు. అసలు ప్రొడ్యూసర్‌లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హీరోల ముందు 2 ఆప్షన్‌లున్నాయి. ఒకటి పారితోషికం తగ్గించుకోవాలి. 100,00,00,000 తీసుకుంటున్న హీరోలు, 150,00,00,000 తీసుకుంటున్న హీరోలు, సినిమాకి 200,00,00,000 తీసుకుంటున్న హీరోలు మీరు పారితోషికం తీసుకోండి. కానీ కనీసం వేగంగా సినిమా చేయడానికైనా ట్రై చేయండి. ఇదివరకు తెలుగు ఇండస్ట్రీలో చాలా టైం అంటే టైమే అనేవాళ్ళు. బాలీవుడ్ వాళ్ళు సెట్‌కి 11:00కెళ్తారంట, 12:00కెళ్తారంట. లంచ్ తర్వాత గాని వాళ్ళ కాల్ షీట్లు స్టార్ట్ కావంట అని చాలా ఆశ్చర్యంగా చెప్పుకునేవాళ్ళు. తెలుగు ఇండస్ట్రీలో సమయం అంటే సమయమే. పొద్దున్న 7కి హీరో సెట్‌లో ఉంటానంటే 6:30కే హీరోలు సెట్‌లో ఉండేవాళ్ళు. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. హీరో ఎప్పుడు సెట్‌కొస్తాడో కూడా తెలీదు. ఒక హీరోకి 100,00,00,000 ఇచ్చి, అతని డూబులకి కూడా డబ్బులిచ్చి, అతన్ని ప్యాంపర్ చేస్తూ అతని హోటల్ బిల్స్ అన్నీ కట్టుకుంటూ, మళ్ళీ హీరో ఎప్పుడొస్తాడా? ఎప్పుడు వెళ్తాడా? అన్నది నిర్మాతలు చేతులు పట్టుకొని వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఒక హీరో ఉంటాడు. సెట్‌కొస్తాడు. సెట్‌కొచ్చి సీన్ చెప్తే, ఇందులో నా సజెషన్ షాట్‌లేమున్నాయి? నా క్లోజప్‌లేమున్నాయి? అని అడిగి, క్లోజప్‌లు నన్ను పిలవండి. మిగతా వాటిని డూబుల్ని వాడుకోండి అని హీరోలున్నారు. ఇలాంటి హీరోలకి 100,00,00,000, 150,00,00,000, 200,00,00,000 ఇస్తూ హారతులు పడుతున్నాం. టోటల్ సినారియోలో ఇప్పుడు హీరోలు చేయాల్సింది స్ మీరు పారితోషికాలు తీసుకోండి. కానీ సినిమా వేగం పెంచండి. సంవత్సరానికి ఒక సినిమా అయినా ఇవ్వండి. సంవత్సరానికి ఒక కనీసం 2 ఏళ్లకి 3 సినిమాలైనా ట్రై చేస్తూ ఉండండి. అప్పుడు గాని థియేటర్‌లకి జనాలు రావు. పెద్ద సినిమాలొస్తే తప్ప ఇళ్ళలోంచి జనాలు బయటకి కదలట్లేదు. అసలు ఏ ప్రొడ్యూసర్‌ని అడిగినా, ఏ డిస్ట్రిబ్యూటర్‌ని అడిగినా, ఏ ఎగ్జిబిటర్‌ని అడిగినా ఇదే మాట చెప్తాడు. సార్ మాకు పెద్ద హీరో వస్తే తప్ప జనాలు బయటికి రావట్లేదండి అంటారు. సో మీడియం రేంజ్ హీరోలకి, చిన్న హీరోలకి ఆడియన్స్ మొత్తం లేరింక. వాళ్ళ కోసం థియేటర్‌కి రావడం లేదు. పెద్ద హీరోలొచ్చినప్పుడే థియేటర్ దగ్గర పండగ వాతావరణం ఉంటుంది. అప్పుడే థియేటర్‌లు నిండుగా కనిపిస్తాయి. అప్పుడే ఫుట్ ఫాల్స్ ఎక్కువుంటాయి. ఒక థియేటర్ ఎప్పుడైతే నిండిందో, ఆ థియేటర్ యజమానికి, ఆ థియేటర్ మీద ఆధారపడే క్యాంటీన్ వాడికి, సైకిల్ స్టాండ్ వాడికి ఆ డబ్బులు మిగులుతాయి. వాడి జీవితం ముందుకు వెళ్తుంది. పెద్ద సినిమాలు వచ్చినప్పుడే థియేటర్‌లు కళకళలాడతాయి. ఈ సినారియోని అర్థం చేసుకొని, కనీసం హీరోలు మీరు పారితోషికాలు ఎన్నైనా తీసుకోండి. కానీ సంవత్సరానికి 2 సినిమాలు ఇవ్వడానికి ట్రై చేయండి. అప్పుడు తప్ప ఫుట్‌ఫాల్స్ పెరగవు. ఫుట్‌ఫాల్స్ పెరగాలంటే, జనాలు థియేటర్‌కి రావాలంటే మీరు సినిమాలు చేయండి. 100కి 90 మంది ప్రొడ్యూసర్‌లు అడిగే డిమాండ్ ఒకటే. పెద్ద హీరోలు ముందుకొచ్చి వేగంగా సినిమాలు చేయాలి. వాళ్ళ పారితోషికాలు అందుబాటులో ఉండాలి అని. ఈ విషయంలో హీరోలంతా ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది. చాలా రోజుల నుంచి హీరోల పారితోషికం తగ్గించుకోవాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తుంది. కానీ ఏ హీరో కూడా ముందుకొచ్చి పారితోషికం తగ్గించుకున్న దాఖలా ఎక్కడా కనిపించదు. సరే ఇండస్ట్రీ మొత్తం హీరోల చుట్టూ తిరుగుతుంది. ఈ విషయం 100కి 100% ఒప్పుకుంటారు. కానీ ఇండస్ట్రీలో ఒక సమస్యొచ్చింది. ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్‌లు, డిస్ట్రిబ్యూటర్‌లు, ఎగ్జిబిటర్‌లు కొట్టుకుంటున్నారు. వాళ్ళకి పర్సెంటేజ్ కావాలా? రెంటల్ కావాలా? అనే విధానం మీద తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఒక్క హీరో కూడా బయటకొచ్చి మాట్లాడడు.
ఒక్క హీరో కూడా మధ్యవర్తిత్వం వహించాలి, లేదా ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టాలని ఒక్క హీరో కూడా ఆలోచించడు. మీకు ప్రొడ్యూసర్‌లు కావాలి, మీకు ఎగ్జిబ్యూటర్‌లు కావాలి, మీకు డిస్ట్రిబ్యూటర్‌లు కావాలి, మీకు ఫ్యాన్స్ కావాలి. కానీ సంవత్సరాల తరబడి నలుగుతున్న ఈ ఇష్యూని క్లోజ్ చేయడానికి ఒక హీరో కూడా ముందుకు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పుడైనా సరే హీరోలు బయటికి రండి. మాట్లాడండి. మధ్యవర్తిత్వం వహించండి. లేదా కనీసం పారితోషికాలు తగ్గించుకుంటూ ప్రొడ్యూసర్‌లకి అందుబాటులో ఉండండి. ఎక్కువ సినిమాలు చేయండి. అప్పుడు గాని ఈ థియేటర్ వ్యవస్థ బాగుపడదు. ఎప్పుడైతే థియేటర్ వ్యవస్థ బాగుపడిందో, ఎప్పుడైతే థియేటర్‌కి ఆడియన్స్ బయటకొస్తాడో అప్పుడు ఇండస్ట్రీ బావుంటుంది. హీరోలు బావుంటారు. అందరూ బావుంటారు.